మేడం ఇక్కడ పాత్రధారిది ఎంత నేరమో సూత్రధారిది కూడా అంతకంటే పెద్ద నేరం అంటారు. ఇప్పుడు చేసిన అతను పోసాన్ అయితే చేయించిన అతను సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చింది. సో అసలు ఒక ముఖ్యమైన పదవిలో ఉండి ఒక ప్రభుత్వానికే సలహాదారు అంటే ఆయన ఇచ్చిన సలహాల మీదే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇలా అంటే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించకుండా రాజకీయాలే ముఖ్యంగా కులాల మధ్య వర్గాల మధ్య చిచ్చుబెట్టడం అంటే అది చిన్న విషయం కూడా కాదు. సో దీనిపైన ఎలాంటి యాక్షన్స్ ఆయన మీద తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అసలు అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడే కొమ్మినేని ఇంతకు ముందే పాపం చాలా బాధపడిపోతున్నాడు, టీడీపీ వాళ్ళు సజ్జల్ని టార్గెట్ చేస్తున్నారని. కొమ్మినేని శ్రీనివాసరావు అని చాలా గొప్ప ప్రముఖ జర్నలిస్టు, ఆయన కూడా కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తే, అందుకనే అతన్ని తీసుకొచ్చి సాక్షి ఛానల్లో పెట్టుకున్నాడు. అది కరెక్ట్. అందుకని అసలు ముందు ఒక్కటండి, ఇవాళ మీరు కనుక వైసీపీని చూశారంటే వైసీపీకి పనిచేసిన వీళ్ళందరూ ఎక్సెప్ట్ రెడ్లు కొద్దిమంది పనిచేశారనుకోండి, పనిచేసిన వాళ్ళందరూ అవినీతిలో కూరుకుపోయారు. కానీ రెడ్లు కాకుండా మిగతా వాళ్ళందరూ, ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా బూతులు నేర్పించాడు. అంటే రెడ్లే బూతులు నేర్పించారు. అక్కడ నేను చెప్పొచ్చేది అది ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతను నోరు విప్పి మాట్లాడు, కానీ అతని మనసు నిండా ఇదే ఉంటుందన్నమాట. అంటే దుర్గంధం ఉంటుంది. ఈ దుర్గంధాన్ని వేరే వాళ్ళ ద్వారా వీళ్ళందరి చేత పలికిస్తాడు. ఎవరెవరు? ఒక పోసాని కావచ్చు, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరి చేత మాట్లాడిస్తాడు. అంటే వీళ్ళందరూ ఇరుక్కోవాలి, వీళ్ళకి బుర్రలేదు. ఇందులో ఇరుక్కున్న వాళ్ళందరూ బూతులు మాట్లాడిన వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఇవాళ ఎందుకు మనం ఇలాంటి తప్పు చేశాము ఈ డబ్బు కోసం అని వాళ్ళు బాధపడాలి. వాళ్ళు ఏ కులమైనా కూడా కులాన్ని బట్టే ఎన్నుకున్నాడు. ప్లస్ సజ్జల ఇలా చేయించాడంటే సజ్జల కూడా ఎంత నీచాతి నీచుడు ఆలోచించండి మీరు. అంటే అసలు ఇందాక ఇంకొక పాయింట్ వారు అంటే కావాలని చెప్పుండకపోవచ్చు, నాకు తెలీదు, పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడాడు చూడండి. ఇంకా అసలు అంటే నువ్వు ఎంత దరిద్రుడివి పోసాని అని అడుగుతున్నాను నేను. ఇంకా ఇంతకంట నీచ నికృష్ట రాజకీయాలు నువ్వు చేస్తావా, చేయగలవా? ఇంకా ఎందుకు నీకు? నువ్వు అంత సంపాదించుకున్నావు, ఎలా సంపాదించుకున్నావు? నువ్వు కష్టపడే సంపాదించుకున్నావు, సరిపోదా డబ్బు? నిన్ను ఒక ముఖ్యమంత్రి పిలవగానే వెళ్ళిపోయి నువ్వు కాళ్ళకి దండాలు పెట్టేసి ఆయన పొర్లు దండాలు పెట్టేసి బూతులు మాట్లాడమంటే మాట్లాడతావా? చెప్పేవాడికి చెవిడితే వినేవాడికి వివేకం ఉండాలి. నీ వివేకం ఏమైంది? నువ్వు ఏదో పెద్ద నేను ఎంఫిల్ చేసా అంటాడు. బోర్డు ఎంఫిల్ ఏంటండి? ఎందుకండి ఆ చదువు? భర్తృహారి చెప్పినట్టుగా వాగ్భూషణం భూషణం. ఇవాళ నీకు ఏది వాగ్భూషణం? భూతుభూషణం ఉంది నీకు ఇవాళ. ఎందుకంటే కడుపు రగిలిపోతుందండి. ఇందాక వారు చెప్పినట్టుగా ఎవరైనా మనకి తల్లితో సమానం అండి, ఎవరైనా కూతురుతో సమానం అండి. అలాంటి తల్లిళ్ళ గురించి కూతుళ్ళ గురించి ఇలా మాట్లాడటం అనేది అసలు వైసీపీది ఇది ఏం సంస్కృతి అని అడుగుతున్నాం మనం. ఇది ఏం సంస్కారం? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు జర్నలిస్ట్గా ఎలా పనిచేసావు? నువ్వు ఒక జర్నలిస్టువా? ఇదా నువ్వు నేర్చుకున్న జర్నలిస్ట్? నీకు ఎవడు నేర్పించాడు ఇలాంటి బూతులు? అసలు నీకు సిగ్గు లేదా? అసలు ఒక ఐప్యాక్ వాడిని నువ్వు పెట్టుకుని 100 కోట్లు ఇచ్చి నువ్వు ఇలాంటివా నేర్పిస్తే మీకు ఏంటి అవసరం? అసలు ఆల్రెడీ 151 సీట్లు వచ్చాయి మీకు. మీరు కులాల మధ్య అసలు ఎందుకు చిచ్చు పెట్టాలి? దేనికి? మీకు ఏం కలిసి వచ్చింది? ఇవాళ పోనీ మీరు ఇన్ని చేస్తే మీరు నెగ్గారా? ప్రజలు తిరస్కరించారు కదా. ఈ తిరస్కరణ ఇంకా జీవితకాలం మీకు ఇది తిరస్కరణేగా. పోనీ ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇప్పుడు మీ అందరి అరెస్టులు జరుగుతాయిగా. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా చేసిన వాడికంటే చేయించిన వాడిది ఎక్కువ తప్పు. ఎక్కడైనా సరే మీకు న్యాయస్థానం అయినా ఒక న్యాయ సూత్రాలైనా అవే చెప్తాయి. కాబట్టి ఇవాళ ఇరుక్కున్నది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. వీళ్ళందరూ కూడా ఆలోచించుకోలేదు. అంటే భార్గవరెడ్డి గారి మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ముందస్తు బెయిల్ మీద అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇప్పుడు ఇది కూడా తాజాగా వచ్చింది. సో ఆయనకు కూడా నోటీసులు పంపించే అవకాశం ఖచ్చితంగా పంపిస్తారండి. ఎందుకు వెళ్ళవు? నిన్న గోరంట్ల మాధవ్కి వెళ్ళాలా? ఇవాళ అనిత గారు చెప్తున్నారు కదా, ఇది మేమేమీ చేయక్కర్లేదు, కానీ మేము ఖచ్చితంగా ఊరుకోం మాత్రం. చేతకాంతనం అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోకపోతే అది మా చేతకాంతనం అనుకోకండి. అలాగని ఊరుకోమంటే వీళ్ళేం చేయరు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇప్పుడు కేసులు ఎవరు పెట్టారండి? వాళ్ళ 14 కేసులు పోసాని మీద కడుపు మండిన వాళ్ళే పెట్టారుగా, జనసేన వాళ్ళే పెట్టారుగా. పెడితే ఏమైంది? ఇవాళ 14+ ఇప్పుడు ఒక 3 కేసులు వచ్చాయని తెలుస్తుంది. నిన్న పొన్నవాళ్ళు ఏడుస్తున్నాడుగా. ఏమని ఏడుస్తున్నాడు? మీరు ఎక్కడా లేదు చరిత్రలో ఇలా ఇన్ని కేసులు పెట్టేశారు ఒక మనిషి మీద,
నేను ఇక్కడికి వెళ్ళి ఈ కేసు మీద నేను బెయిల్ తెచ్చేలోపు ఇంకో చోట కేసు పెడుతున్నారు ఇంకో ఊర్లో, నేను అక్కడే పరిగెట్టి మళ్ళీ ఇతను అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఇంకో చోటకి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ పెడుతున్నారు అంటాడు. అతను పదవిలో ఉన్నప్పుడు చేసింది ఇదే కదా. అదే నేను అదే చెప్పబోతున్నా. ఇది నేర్పించింది ఎవరు? వైసీపీ వాళ్ళు కదా. ఇంకా ఇక్కడితో ఏమాగింది, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పుతారట. అంటే అందరూ కేసులు పెడతామంటున్నారు. పోసాని మీదే కాదు మిగతా వాళ్ళ మీద కూడా, మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగాల్సిందే. మీరు చెత్తబండిలో 41A ఇచ్చి మనుషుల్ని తప్పు చేయకపోయినా మీరు తిప్పారు కదా ఆంధ్రప్రదేశ్ అంతా. సో నీవు నేర్పిన విజయే నీరజాక్ష. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన దానికి ఖచ్చితంగా అనుభవించాలండి, మామూలుగా కాదు. ఈ విషయంలో మాత్రం మీరు ఒక్కసారి ఆ వీడియోలన్నీ విన్నారంటే, పోసాని మాట్లాడిన వీడియోలు 1 కాదు 2 కాదు 3 కాదు 5 ఉన్నాయి, 5, 6. అంటే మనం మినిమం వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక వీడియోని మించి ఒక వీడియో, ఒక వీడియోని మించి ఒక వీడియో. అసలు మనిషి అనేవాడు ఇలా మాట్లాడగలడా? అన్నం తినేవాడు కడుపుకి ఇలా మాట్లాడతాడా? ఒక తల్లికి పుట్టినవాడు ఇలా మాట్లాడతాడా? అసలు మీరు ఆశ్చర్యపోతారు. అంత దరిద్రంగా అసలు ఎందుకండి? ఏంటి కలిసి వచ్చింది మీకు? అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిస్తే మీకు భయమా? భయం అయితే మీరు రాజకీయం వేరే రకంగా చేయండి. ఆడవాళ్ళ మీద ఎందుకు పడతారండి? భువనేశ్వర్ గారి గురించి ఇందాక మీరు అన్నారు చూడండి, అతను మిమిక్రీ చేసి చూపించాడు. ఇప్పుడు మనం మిమిక్రీ చేయలేమా? మనకి వచ్చు, కానీ అది కాదు కదా సంస్కారం. అంటే ఒక మనిషి అరెస్ట్ అయ్యి ఒక భార్య వేదన పడుతుంటే, మరి ఇవాళ నీ భార్య గురించి మరి మా ఆయనకి కోపం వస్తే అలా మాట్లాడతాడంటుంది. అంటే కోపం వస్తే బూతులు మాట్లాడతాడా నీ మొగుడు? అంటే నువ్వు అది హర్షించి ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపురం చేస్తున్నావా? మరి అంత గొప్పవాడైతే నవంబర్లో ఎందుకు క్షమాపణ చెప్పి నన్ను అరెస్ట్ చేయకండి, నేను రాజకీయాలు వదిలేస్తున్నానని భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు? పైగా విచిత్రం ఏంటంటే, విచిత్రమైన వాదన ఈ వైసీపీ ఈ మూకలు చేసే వాదన ఏంటంటే, రాజకీయాల నుంచి తప్పుకున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారా? అంటే మర్డర్ చేసి బాబాయ్ మర్డర్ చేసేసి నేను రాజకీయాలు తప్పుకున్నా అంటే నువ్వు ఇంక నిన్ను అరెస్ట్ చేయరు. అదే కదా విచిత్రమైన మనుషులండి. కాబట్టి ఇవాళ అరెస్ట్ ఎందుకు? మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో కేసు తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేయొచ్చు, అక్కడ ఏమీ లేకపోయినా. ఇక్కడ కేసులుండి ఎవిడెన్స్లు ఉంటే మాత్రం చేయకూడదు. నిన్న జడ్జినేమో ఆయన అన్న అని పిలుస్తున్నట్ట. పైగా అక్కడ వైసీపీ వాళ్ళు కనిపిస్తే పోసాని ఏమంటున్నాడు, నన్ను అరెస్ట్ చేశారు రాజా, జైలుకి వెళ్తున్నాను రాజా అంటాడు. అక్కడ లోపలేమో నన్ను వదిలేయండి బాబు ప్లీజ్, పెద్ద ముండావాడిని రాజా వదిలే రాజా అని ఆ పోలీసులు బతిమాలుకుంటున్నాడు. ఎంత సిగ్గులేనితనం అండి! నీకు అవసరమా ఇది? నువ్వు ఒక రైటర్గా, ఒక ఏమనాలి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా సరిపోదా డబ్బులు? 40 కోట్లు తీసుకుని నువ్వు ఇన్ని వీడియోలు రిలీజ్ చేయాలా? ఇన్ని వీడియోలు రిలీజ్ 40 కోట్ల కక్కుర్తి పడి నువ్వు అంటే నీకు డబ్బు ఇస్తే నువ్వు ఉచ్చనీచాలు మరిచి నీ ఇంట్లో వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడతావు ఆడవాళ్ళని. అంటే డబ్బు ప్రధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే అది అలవాటు. మరి మీరెందుకు అలవాటు చేసుకున్నారు? డబ్బు కోసమే కదా జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని బూతులు మాట్లాడిచ్చాడు. డబ్బు కోసమే కదండి, ఆస్తుల కోసమేగా. ఖచ్చితంగా. అసలు తల్లిని ఎవడైనా అంటే నేను నాలాంటి పొడిచేస్తుంది, ఏమీ బాధలేదు. మనం చంపేస్తాము, చెప్పుతో ముందైతే కొడతాం ఎవరినైనా. ఒక రోడ్డున పోయి ఆడపిల్లని ఎవడైనా అన్నా కూడా మనం టక్కున వెళ్ళి వాడిని 4 పీకుతామా పీకమా? అసలు వీళ్ళు మనుషులా? అంటే చీము నెత్తురు లేని మనుషులతోటి. అంటే అలాంటి వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించారంటే ఇది ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలండి, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి వైసీపీతో ఎవడు కొనసాగినా కూడా ఇప్పుడు అందరికీ అదే. ఇప్పుడు ఇందాక వారు చెప్పండి, ఒక్కొక్కడు గజగజ వణుకుతున్నాడు లోపల. అందుకని ఈ బూతులు మాట్లాడిన వాళ్ళందరికీ బాగా జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి రెడీగా ఉండమని మనం చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.